పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఊరుకోరని నాకు ముందే తెలుసు, అందుకోసమే ఒక ఫ్యాన్ బాయ్ గాని సినిమాని తీశాను అంటూ సుజిత్ గారు చెప్పిన మాటల్ని ఆ ఒక వీడియోని అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు, కామెంట్లు పెడుతూ ఉన్నారు, వైరల్ చేస్తూ ఉన్నారు. సో అందరికీ తెలిసిన విషయమే, సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో గొప్ప వీరాభిమానం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి థియేటర్లోకి వెళ్ళి ఆయన కూడా ఒక కండువా కట్టుకొని ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తి, ఈలలు వేస్తూ డాన్సులు వేస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అలాంటి ఒక వీరాభిమానే పవన్ కళ్యాణ్ గారితోని సినిమా చేయాల్సినటువంటి ఒక అవకాశం వస్తే దాన్ని ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవాలో అందరికీ, అంటే అందరూ కూడా ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఒక ఫ్యాన్ బాయ్ అంటే తన అభిమాన హీరోని ఏ విధంగా చూపించగలుగుతాడో ఆ విధంగా ఖచ్చితంగా చూపిస్తాడు అని చెప్పేసి సుజిత్ గారి మీద ఫస్ట్ నుంచే కూడా అందరూ నమ్మకం పెట్టుకున్నారు. సో మరి ఆయన రన్ రాజ్య సినిమా కావచ్చు, ఎంత అద్భుతమైనటువంటి విజయం సాధించిందో, సాహో సినిమా కూడా హిట్ కొట్టింది. బట్ మన తెలుగు ప్రేక్షకులు కొంచెం దానికి కనెక్ట్ అవ్వలేకపోయారు. సో ఆ తర్వాత వచ్చినటువంటి ఛాన్స్ ఖచ్చితంగా ఓజీ సినిమానే. సో మరి పవన్ కళ్యాణ్ గారంటే మన సుజిత్ గారికి ఎంత ప్రాణం అనేది ఈ సినిమాలో ఆయన చూపించిన విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆయన ఏం చెప్పారు, సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఒక అభిమాని పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తున్నారంటే అది ఏ లెవెల్లో ఉంటుందో, ఇంకా ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా, టైటిల్ చెప్పినప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి బజ్ ఏర్పడిపోయింది ఆటోమేటిక్గా. ఇంకా ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఊరుకోరు. సో నాకు కూడా పవన్ కళ్యాణ్ గారితో సినిమా అంటే ముందు నుంచి చాలా భయం వేసింది. ఎందుకంటే ఇదే రీజన్ అనమాట. సో ఎక్కడ ఏ చిన్న లుకింగ్స్లో లోటు కనిపించినా, స్టోరీలో లోటు కనిపించినా, ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఫ్యాన్స్ నుంచి విపరీతమైనటువంటి నెగిటివిటీ నా మీద వస్తుంది. అందరూ కూడా నన్ను పాయింట్అవుట్ చేసి నిలదీస్తారు. అప్పుడు నేను ఏం చెప్పుకుంటాను ఒక ఫ్యాన్ బాయ్గా అని చెప్పేసి ఆయనకైనా అనుకొని, ఇంకా నేను ఒక డైరెక్టర్గా కాదు ఒక ఫ్యాన్ బాయ్ కానీ హీరోని అంటే ఈ సినిమా తీస్తాను అనే విధంగా ఆయన అనుకున్నాడంట. సో అందుకోసం అని చెప్పేసి ఈ సినిమాని ఒక డైరెక్టర్గా సుజిత్గా కూడా కాకుండా ఒక ఫ్యాన్ బాయ్గా మాత్రమే తెరకెక్కించాను. ఒక ఫ్యాన్ బాయ్ ఒక హీరోని ఏ విధంగా చూడాలి అనుకుంటాడో అదే విధంగా, అదే మైండ్ సెట్తోని నేను ఆలోచించి సినిమా తీశాను కాబట్టి ఇప్పుడు ఫ్యాన్స్ అందరికి కూడా నచ్చుతుంది అనే విధంగా చెప్పారు. సో మరి అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారికి హీరోలే ఫ్యాన్స్ ఉంటారు, అదేవిధంగా భక్తులు అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఒక భక్తులు ఉంటారు, ఫ్యాన్స్ కాదు. సో మరి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలి అనుకుంటారు అని మనకు గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాయి. మరి ఆ సినిమాలు చూసిన తర్వాత ఇంకా మధ్యలో వచ్చిన కొన్ని సినిమాలు ఆడకపోయినప్పటికీ, డిజాస్టర్ అయినప్పటికీ కూడా ఓజీ సినిమాతోని మాత్రం ఇంకా ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికి కూడా ఫుల్ మీల్స్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు. సో మరి ఫస్ట్ డే కలెక్షన్స్ విన్న తర్వాత అంటే 154 కోట్లకు పైగానే వసూలు వచ్చాయి ఓన్లీ వన్ డేకి. సో మరి ఆ కలెక్షన్లు విన్న తర్వాత సుజిత్ గారు ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా నీ మీద ఏ విధంగా నమ్మకం పెట్టుకున్నారో, ఒక ఫ్యాన్ బాయ్గా నమ్మకం నిలబెట్టుకున్నావు సుజిత్ అనే విధంగా ఆయనకి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక మంచి గుర్తింపు అయితే వచ్చింది. సో మరి ఓవరాల్గా సుజిత్ గారు చెప్పిన మాటలు ఏంటంటే, నేను ఒక ఫ్యాన్ బాయ్గా సినిమా తీశాను కాబట్టి సినిమా మాత్రం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది, ఫ్యాన్స్ కూడా ఇది నచ్చుతుంది. ఒక డైరెక్టర్గా నేను ఆలోచించలేదు అండ్ ఫ్యాన్స్ ఏ విధంగా నమ్మకం పెట్టుకున్నారో నా మీద, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఫ్యాన్స్ మాత్రం అసలు ఊరుకునేవారు కాదు. అందుకోసమని నేను ఎంతో ఆలోచించి ఒక ఫ్యాన్ బాయ్గా సినిమాని తెరకెక్కించాననే విధంగా సుజిత్ గారు చెప్పడం జరిగింది.